వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు మాడుగుల శివప్రసాద్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ శ్రావణ మాసంలో నాగుల పంచమి, నాగుల చవితి ఈ కార్యక్రమాలు, ఈ విశేషమైన రోజులు కూడా వస్తాయి. మరి ప్రత్యేకించి ఆ రోజు ఎక్కువగా మనకి ఎక్కడైనా పుట్ట కనిపించినా, జంట నాగులు కనిపించినా వెళ్ళి పాలు పోయటము, కొంతమంది అయితే ఏకంగా గుడ్లు పెట్టేయటము, రకరకాల విధానాలు ఆచరిస్తున్నారు. అసలు ఈ విధానం అనేది మనకు ముందట మూలం ఏదో ఒకటి ఉండే ఉంటుంది కదా, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు మనం ఆచరిస్తున్న విధానం కరెక్టేనా, ఎటువంటి విధానాన్ని ఆచరించాలో వివరంగా తెలియజేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, నాగుల చవితి పండుగ, ఇది పండుగ, ఇది కూడా పండుగ శ్రావణ మాసంలోనే వస్తుంది. ఎప్పుడు? శ్రావణ శుద్ధ చవితి, శ్రావణ శుద్ధ పంచమి. చవితి పంచములు రెండూ కూడా వినాయక చవితికి ఎంత ప్రాధాన్యతో మరి తమ్ముడు ముందు ఈయనది రావటం అనేటువంటిది ఒకటి. భాద్రపద మాసంలో వినాయకుడు వస్తుంది, ముందే శ్రావణ మాసంలో సుబ్రహ్మణ్య స్వామిది వస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు మామూలుగా చవితి రోజు అనాదిగా వస్తూ ఉండేటువంటి ఆచారం ఏమిటంటే అమ్మ, స్త్రీలకు గర్భదోషాలు ఏమైనా ఉంటే, ముఖ్యంగా కుజదోషాలు, కాలసర్పదోషాలు, ఆనాడు ఇంత ఈ కాలసర్పదోషమని కుజదోషమని వీటన్నిటికీ తెలిసినా కూడా పాటించే విధానం ఎప్పుడైతే ఎక్కువగా ఉండిందో, ప్రతి వాళ్ళు కూడా పాటిస్తున్నారో అంత ఇబ్బందులు ఉండేటివి కాదు. ముఖ్యంగా అక్కడ ఏం జరిగేది ఆ రోజుల్లో అంటే, చవితి పండుగ అనేటువంటిది వచ్చినప్పుడు, నాగుల చవితి అనేటువంటిది వస్తే, నాగుల చవితి రోజు మా నాన్నమ్మ వాళ్ళు, మా తాతమ్మను కూడా మేము చూసినాం, మా తాతకు తల్లిని మేము చూసాం. వాళ్ళు పాటిస్తున్నది ఏమిటి, ఏం చేస్తున్నారు అంటే, మామూలుగా వేయించినటువంటి నువ్వులతో కాకుండా పచ్చి నువ్వులతోనూ బెల్లముతోనూ దంచి, ఆ రోజు ఇవి కాకుండా నాగుల చవితి రోజు నువ్వులుంటలు అని మామూలుగా నువ్వులుంటలు తయారు చేసి, అలాగే బియ్యపు పిండిను బెల్లముతోనూ తయారు చేసి చలిబిండి అని ఏదో పెట్టేవాళ్ళు. అంటే పచ్చివి, అంటే పొయ్యి మీద వేయించినవి కాకుండా అలా చేసి ఉపవాసం ఉండేవాళ్ళు. అంటే వంట వెలిగించటం అనేటువంటిది కాకుండా ఆ రోజు కంప్లీట్ గా భోజనం అనేది ఉండదు. ఏది, ఎందుకు ఇవి అంటే, గర్భదోషాలు లేకుండా లోపల ఈ పచ్చిది ప్రసాదముగా తీసుకున్న దాని వలన శరీరములో ఉండేటువంటి రుగ్మతలు కొన్ని ఏవో ఇబ్బందులు పోవటానికి అనుకూలముగా. అందుకే చాలా మంది ఆడవాళ్లకు సమయానికి నెలసరి రావటం, తప్పిపోయి రావటం, ఇవన్నీ గర్భదోషాలకు. రజస్వల అయినటువంటి సమయము మంచిది కాకపోవటము, ఇవన్నీ ఏవో ఉంటాయి. ఇలాంటివన్నీ ఏవి ఉండినా, తెలిసో తెలియకో ఏదైనా జరిగినా, ఇక ఆచరణ అనేటువంటిది ఎప్పుడైతే ఆచరణగా మనము ఆచరణగా తీసుకొని మనం ఎప్పుడైతే పాటిస్తున్నారో, అవి తీసుకుంటున్నారో, ఆ రోజంతా పుట్టకు వెళ్ళి పాలు పోసి, లేదా 2 పాములు పెనవేసుకొని ఉండేటువంటి రాతి విగ్రహాలకు, రాతిలో ప్రాణం ఉంటుంది కాబట్టి, ప్రాణం ఉందనే కదా ఇవాళ దేవాలయాల్లో ఉండేటువంటి రాతి విగ్రహాలకు మనం నమస్కారం చేసుకుంటున్నాం కదా. ప్రాణం లేకుంటే ఎట్లా? ప్రాణం అనేది ఉంది. చెట్లలో ప్రాణం ఉంది, రాతిలో ప్రాణం ఉంది, అన్నిట్లోనూ ప్రాణం ఉంది. అందువల్లనే అక్కడ మనం విగ్రహానికి ఎప్పుడైతే మనము పచ్చి పాలు పోసి, అన్ని పచ్చివే ఉంటాయి, పచ్చి పాలు పోసి, పచ్చిది ఇక్కడ చలిబిండి ప్రసాదము అని పెట్టి, అది ప్రసాదముగా స్వీకరించేటప్పటికి వీళ్ళు ఆడవాళ్ళు, పిల్లలు, వీళ్ళందరూ కూడా లోపల గర్భదోషాలు పోవటానికి ఒకటి. రెండవది, వివాహము కావాలి
ఏమైనా దోషాలు ఉండేటువంటి వాళ్ళు కానీ జాతక దోషాలు ఉంటే, హ్మ్. అలాగే కాలసర్ప దోషాలు అవి ఉండేటువంటి వాళ్ళు, సంతానము కావాలనుకునేటువంటి వాళ్ళు కూడా. అందుకనే వివాహమైన తర్వాత 5 సంవత్సరాల పాటు ఈ నోములు ఆహా! అనేటువంటివి నోమిస్తారు. ఈ నోమించినప్పుడు చేసినప్పుడు 5 ఏళ్ళు ఈ గర్భదోషాలవి పోవటానికి చేయటానికి కావలసినటువంటివి. హ్మ్. సుబ్రహ్మణ్య స్వామి సంతానానికి చాలా ప్రతీక. ఎక్కువ సంతానాన్ని ఇచ్చారు. పూర్వం అందుకే 10 మంది, 12 మంది, 7 అవును. మంది, 5 మంది ఆడపిల్లలు ఇలాంటి వాళ్ళని కనేవాళ్ళు ఎక్కువ. హ్మ్. అలాంటివన్నీ జరుగుతూ ఉండేటువంటి సందర్భంలో పూర్వం ఉండేటువంటి ఆచారము ఆ రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు మళ్ళీ వెళ్ళి పాలు పోసి ఉపవాసం అనేటువంటిది వదిలిపెట్టేసి ఇంటికొచ్చి భోజనము అది చేసి చేసుకునేటువంటి వాళ్ళు. ఆ రోజు ఈ వేయించినటువంటి నువ్వులు హ్మ్. మళ్ళీ ఇవన్నీ నువ్వులుంటలు తీసుకొని తిని హ్మ్. చేసుకునేటువంటి వాళ్ళు. ఈ ఆహా! పచ్చివి ఆడవాళ్ళు మాత్రమే తీసుకోవడం జరిగేది. ఎందుకు ఓకే. అంటే లోపల గర్భంలో ఉండేటువంటి ఇబ్బందులు దోషాలు తొలగవు. పోవటానికి. ఇది నాగుల చవితి పంచమి యొక్క విశేషమైనటువంటి హ్మ్. ఇది. ఈ రోజుల్లో అవి లేకనే, అవి ఎక్కువగా ఆచరించకనే, అలాంటి ఉపవాసాలు ఉండక అవును. దేవుడికి పోతున్నారు, ఏదో పాలు పోస్తున్నారు, వస్తున్నారు, ఇంట్లో శుభ్రంగా తింటున్నారు. హ్మ్. హ్మ్. కంటి దోషాలు కూడా ఆ! ఈ రాహు కేతువులలో చక్షుపీడోపశాంతయే అనేటువంటిది కూడా ఉంది. హుహుహు. కంటి దోషాలు కూడా పోవడానికి మేలవుతుంది ఓహ్! ఈరోజు ఈ విధానం వాటి వలన. ఆచరిస్తే. ఆ రోజు చేసేటువంటి దాన్ని హ్మ్. ఎవరైనా ఇప్పుడు వినపడకుండా పుట్టినటువంటి పిల్లలు కానీ, ఆ! కనపడకుండా పుట్టినటువంటి పిల్లల కోసము కానీ తల్లిదండ్రులు మొక్కుకొని మా వాడికి మేలైతే శ్వాసకోశ సంబంధమైనటువంటిది ఆస్తమా లాంటివి ఉండేటువంటి పిల్లలు పుట్టినప్పుడు కానీ, హ్మ్. ఎందుకంటే శ్వాసకోశ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఈ శరీరం లంగ్స్కి సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ రావాలి అంటే రాహుకేతువుల యొక్క ప్రభావం హ్మ్. జాతకరీత్యా. ఇలాంటి దోషాలు ఉండేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం ఎక్కువగా ఆరాధిస్తే పోవడానికి ఎక్కువగా ఇది. హ్మ్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకొక రకంగా కూడా కుజుడి యొక్క ప్రాధాన్యత కాబట్టి భూపరమైనటువంటి సమస్యలు, కోర్టు పరమైనటువంటి కేసులు గట్రా ఇది చేసుకోవటానికి, హ్మ్. భార్యాభర్తల మధ్య ఎడమొహం పెడమొహంగా ఉండేటువంటి వాళ్లకు, లేదు ప్రేమికుల మధ్య ఏదైనా ఇబ్బందులు ఉండి ఈ మధ్య ఊరికే నేనే ఫోన్ చేయాలన్నా నువ్వు చేయొచ్చు కదా, నువ్వు చేస్తే నేను చేస్తే ఇవన్నీ కొంచెం చిన్న చిన్న విడిపోతారు. వ్యవహారాల దగ్గర పోట్లాడుకుని విడిపోవడానికి వస్తుంటారు. అవును. నేనే చేయాలన్నా, నేను చేస్తే లోకువా, నువ్వు చేస్తే ఇద్దరు సరేలే అనుకున్నప్పుడు ఎవడు చేస్తే ఏం ఎవడు చేయకపోతే ఏం, అంతే. అదో పెద్ద విషయం. అవునండి. అంటే కాదు నువ్వే చేయాలి ఆ! నేను చేయకూడదు అని ఫోన్ తీసుకొని ఇట్లా చూసి ఇట్లా పక్కకు పడేసేది, చేయకూడదని, చేయలేదే అని కోపము, అనవసరమైనటువంటి విషయాలకు విడిపోవడం అనేది ఆ! చేసుకుంటూ ఆ! ఉంటారు. నిజంగా అది చాలా తప్పు. ఎవరు చేస్తే ఏముంటుంది, అంతే గదా! అదా పెద్ద విషయం ఏముంటుంది. అవును. కావాలి అనుకున్నప్పుడు ఎవరు చేసినా ఒకటే. అంతే. ఒక అడుగు వెనక్కు తగ్గినంత మాత్రాన ఎక్కడికి పోయిందేమీ పోయేది లేదు. ఏం లేదు. వాస్తవం. అలా భార్యాభర్తల మధ్య సమస్యలు రాకుండా ఉండటానికి, హ్మ్. తొందరగా వివాహము జరగటానికి, సంతానము కలగటానికి హ్మ్. ఇలాంటివి మొక్కులు తల్లిదండ్రులు పిల్లల కోసం ఎక్కువగా, లేదు వాళ్ళే భక్తిపరులైతే వాళ్ళే కూడా మొక్కుకొని చేసుకోవటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. హ్మ్. కొన్నిసార్లు ఆ పుట్టమట్టిని చెవులకి పెట్టుకోవడము, ఇంటికి తీసుకొచ్చుకోవడం గూడా చేస్తుంటారు గదా అదే గురుగారు? చెప్తున్నా. ఎందుకు చెవుల్లో ఎందుకు పెట్టుకోవాలి? ఎందుకు ఇంటికి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవటము, పుట్టమన్ను ఇంట్లో ఉంటే మంచిది. హ్మ్. కొంచెము తినటము కూడా తినిపిస్తారు కూడా పుట్టమన్ను. ఓహ్! ఎందుకనండి? అదే చెప్తున్నాను నేను. దోషాలు ఈ ఇవి దోషాలు ఇప్పుడు తొలగడానికి. చెవులకు, హ్మ్. కంటికి, ముక్కుకు ప్రతి దానికి గూడా హ్మ్. ఇప్పుడు శిరస్సు ఫణి ఇలా లేచి నిలబడుతుంది పాము. అవును. అవును. ఇలా నిలబడడంలో ఆంతర్యం ఏమిటంటే మన వెన్నుపూసంతా గూడా మీరు ఆడవాళ్ళు జడ వేసుకున్నట్టుగా ఉంటుంది. హ్మ్. కింది వరకు గూడా. ఆ కింద పాము ఇలా చుట్టబెట్టుకునేసి ఇలా లేచి ఇలా నిలబడుతుంది గదా! అవును. ఇదే మనిషి యొక్క తల. హుహుహుహు. అందుకే శ్వాసకోశమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే ఆ! ఇక్కడ పడగ ఎప్పుడైతే వెడల్పుగా ఉంటుందో ఎస్ ఆకారముగా ఉంటుంది అవును. పాముకు. హ్మ్. హ్మ్. ఆ ఎస్ ఆకారం కలిగినటువంటివి లంగ్స్. హుహుహుహు. ఆ కిందిదంతా గూడా మళ్ళీ మనం ఇక్కడ చుట్టబెట్టుకునేదంతా గూడా ఇది. ఓకే. ఓకే. అందుకే రాహుకేతువులు ఇద్దరు గూడా సగం సర్పము, సగము మానవాకారంతో మనం ఇప్పుడు నవగ్రహాల్లో చూస్తూ ఉంటాం. హ్మ్.
అందుకని ఇవి చాలా దగ్గర సంబంధం ఉంది, ఏదో కాదు మనం. అందుకని ఈ నాగుల చవితి పండుగ చాలా విశేషమైనటువంటిది. ప్రతి వాళ్ళు కూడా పచ్చి పాలు పోయటం అనేటువంటిది చాలా మంచిది. అలా పాలు పోసినటువంటిది అక్కడ అభిషేకమైన తర్వాత నిజానికి చాలామంది ఏదో పొయ్యాలని పోస్తూ రొచ్చు చేసి చేసుకుంటుంటారు, కానీ అట్లా కాదు. చాలా శ్రద్ధగా చేయవలసినటువంటిది, ఏది చేసినా శ్రద్ధ భక్తితో చేయాల్సినటువంటివి అవి. చేసి ఆ తీర్థము తీసుకోవాలి. ఆ తీర్థం తీసుకునే అవకాశం ఎక్కడ? ప్రతివాడు పోసింటాడు కాబట్టి అక్కడ అంతా రొచ్చుగా కింద పోతుంది, దాన్నే తొక్కుతుంటారు, దాన్నే చేస్తుంటారు. అది మహాపాపం. అది జాగ్రత్తగా చేసి నీళ్లతో శుభ్రంగా కడిగి పాలు పోసి తీసుకొని ఆ కిందికి జారినటువంటి తీర్థాన్ని కొంచెం తీసుకుంటే గర్భంలో ఉండేటువంటి దోషాలు పోతాయి. అలా కోరికలు ఎవరి కోరికలైనా నెరవేరటానికి చాలా అతి ముఖ్యమైనటువంటి పండుగ ఈ చవితి పంచములు. 28, 29 తారీఖులు వస్తున్నాయి. చాలా మంచిది. ఈ పండుగను అందరూ సద్వినియోగం చేసుకోవాల్సినటువంటిదిగా నా యొక్క ఇది తల్లి సూచన. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి